ఇంట్లో లేరా? లేరక్క, పనుందని ఏదో ఊరు వెళ్ళాడు. వస్తాడు కానీ ఆయన నువ్వేంటే చాలా హ్యాపీగా ఉన్నా. అవేంటి 10th రిజల్ట్స్ వచ్చాయే, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అవునా? కంగ్రాట్స్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారే? పంచదార పని ఖాళీ చేస్తున్నారా? నాన్న, అక్క 10వ తరగతి పాస్ అయింది నాన్న. నాకు తెలిసే అలా దృష్టివంతురాలే, అందుకే ఇలా పాస్ అయిందా, అలా మంచి సంబంధం కుదిరింది. నాన్న, నాకు పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంతని? ఆడపిల్లకి వయసుతో పనేంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. ఈడు జోడు బాగుంటుంది, నాకు నచ్చాడు అంతే. నాన్న, అక్క, నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడోకక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏయ్! ఇలా ఏడ్చి పెడకొక్కులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. మూడు బులేట వేయించుకొని నా పరువు నిలబెట్టి ఏం చెప్తున్నా? ఆ? సంగతి తెలిసినా మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళాడుతా? పెళ్లి మీకు కాదు, నా కూతురికి. వరండి, తల్లిని దీవించి వెళ్ళండి. ఈ మాటగా మాట చెప్పుకోవాలి గాని పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారో. అవునే, ఈ బొంతే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోషణాలు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అదే చదువు చదువు అని అంత తాపత్రయం పడేదాన్ని. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? మనం ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, నోరు మూసుకో. అసలు పో. దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తా. ఏమే చూస్తా, ఎన్నాళ్ళినా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, పద. హలో, మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి
సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు చేస్తున్నావు? అత్తయ్య రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో, అయ్యో, అయ్యో. ఇది ఎంతమంది చదువు చదువు వాడిని పొట్టలు పెట్టుకున్నావు కదా, నీ చదువు చదువుకుండాలి కాను బాగుండదు కదా. నా కొడుకు చెప్పి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? నా కొడుకుని మింగేసిన తిమింగలంవే నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడేమో పెట్టుకుని వాడి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా పోవే, బయటకు పోవే నువ్వు. బాగున్నారా? రాధిక లోపలికి రా. నాన్న ఉన్నాడు. నాన్న ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. దుఃఖిలైపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకుని దురదృష్టం, నీ చెల్లెలి పిల్ల అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అగ్గి పరిస్థితులుంటే మీకు తెలియాలి, మీరే చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుడ్డల్ని బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకుని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉంది, నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనా? నీ కర్మకి ఏమన్నంటే ఏమొస్తుంది? పెళ్లికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు పుస్తకంలో పట్టే ఎలా? ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకున్నాను. ఎలాగో నా జీవితం పలైపోయింది, కనీసం దాన్నైనా చదువుకొని నీ దండం పెడతానన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేదు. దాని పెళ్లి నిర్ణయం చేశాను అంతే. ఎక్కడికక్కా? పుట్టినిల్లు కన్న తండ్రి అక్కున చేసుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆత్మీయత ఉండాలి. కానీ బాధ ఎక్కడేస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆలోచన నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఈ బాల వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డును పడేవాళ్ళం కాదు. అమ్మా ఆకలి. స్వాతి, కాస్త అన్నముంటే పెట్టవే.
కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళేటప్పుడు కూర్చో. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. ఏయ్, నా కొడుకుని మింగేస్తున్న తిమింగలంబే నువ్వు. ఛీ, ఒకటి పొగొట్టుకోండి దురదృష్టం. నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. ఛీ, చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టం పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లిని ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. పెడతాను. నా పెళ్ళికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు జరగలేదు నాన్న. నువ్వు చదువుతూ పెళ్లి చేసుకొని నువ్వు అన్నప్పుడే
అది మానసికంగా చచ్చిపోయింది. పుట్టిన దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వన్న మాటలు కదా రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకొనిచ్చినట్లయితే దాని జీవితం మడతడిగిన పైన స్థితిలో ఆ చదువు దాని కన్నగా నిలిచేది. నా కళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దాన్ని ఎంచుకుంది నాన్న అక్క. బరువులు దించుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువుని బిడ్డని భయపడేసి కాళ్ళు తిరిగి చేసి తెలుసుకోలేకపోయాను. ఇది ఆత్మహత్యలు కాదు. ఒక తండ్రి మాటలతో చేతులతో బిడ్డల బతుకుని ఊడిద చేసిన హత్యలు. ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశల్ని తిరిమేసి వారి శరీరాన్ని శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాల్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.